Hi, this is Sachem. Welcome to Sachem Study Tech. Today we are discuss basic fundamentals. Okay, tokens and their types and comments. So in this video we are explained about tokens and their types. What is meant by token? Token is an individual unit in a program is called as a token. The smallest unit inside the given program is called as a token. There are following tokens: keywords, identifiers, literals and operators. These are called as tokens. What are the keywords? Keyword is a reserved word. Keyword is a reserved word. You know already Python keywords are unique words, reserved words with define the meaning and functions only apply for these functions. You will never need to import any keyword as a, for example, a keyword nu kuda mano identifier kinda use cheyakudadu. Okay, identifier and identifier rules అన్నది ఇంట్రడక్షన్ టాపిక్ లో మనం చెప్పుకున్నాం. ఏ కీవర్డ్ ను కూడా మనం ఐడెంటిఫైర్ కింద యూజ్ చేయకూడదు అన్నాం. ఆ కీవర్డ్స్ ఏంటి చూడాలంటే యాక్చువల్గా ప్రీవియస్ వెర్షన్ చూసుకుంటే మీకు అంటే యాక్చువల్గా 3.10.5లో మీకు 35 కీవర్డ్స్ ఉన్నాయి. దీనికి ప్రీవియస్ వెర్షన్ చూసుకుంటే మీకు 33 కీవర్డ్స్ ఉన్నాయి. ఇది అప్డేటెడ్ కీవర్డ్స్. 3.10.5లో 35 కీవర్డ్స్. ఈ 35 కీవర్డ్స్ ఏంటి అంటే ఫాల్స్, వెయిట్, ఎల్స్, ఇంపోర్ట్. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మొత్తం పైథాన్ కాన్సెప్ట్ అవుతున్నప్పటికీ ఈ కీవర్డ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు, ఈ అన్ని టైప్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిఈఎఫ్ అన్నది చూసాం, ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి. గ్లోబల్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఓకే, వేరియబుల్ని గ్లోబల్గా మనం డిక్లేర్ చేయడం కోసం. అలాగే ఈ ఉన్న కీవర్డ్స్ అన్నీ కూడా మన పైథాన్ ఎండ్ అవుతున్నప్పటికీ ప్రతి ఒక్క కీవర్డ్ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా, దీ ఆర్ 35 కీవర్డ్స్ ఇన్ లేటెస్ట్ వెర్షన్. ఓకే, నెక్స్ట్ పైథాన్ లిటరల్. పైథాన్ లిటరల్. లిటరల్ అంటే ఏంటి? పైథాన్ లిటరల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ డేటా దట్ ఈస్ గివెన్ ఇన్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్. పైథాన్ సపోర్ట్ ద ఫాలోయింగ్ లిటరల్స్. ఏంటిది అంటే ఒక వేరియబుల్ కానీ ఒక కాన్స్టెంట్ కానీ మనం లిటరల్స్ అంటాము. ఓకే, ఆ లిటరల్స్ లో టైప్స్ ఏంటి అంటే స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్ అంటే స్ట్రింగ్ ఎలా ఇవ్వాలి? స్ట్రింగ్ లిటరల్ అంటే ఏంటి అంటే ఐదర్ కెన్ యూజ్ ద డబల్ కొటేషన్. ఓకే, అంటే స్ట్రింగ్ మనం రిప్రజెంట్ చేయడానికి డబల్ కొటేషన్ యూజ్ చేయొచ్చు, లేదా స్ట్రింగ్ రిప్రజెంట్ చేయడానికి సింగిల్ కొటేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది స్ట్రింగ్ లిటరల్. ఓకేనా, ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దాం ఈ స్ట్రింగ్ లిటరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అన్నది ఒక వేరియబుల్. ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని రాస్తున్నాం. పైథాన్ అని టైప్ చేసాం. ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఈ ఎస్ అన్న టైప్ ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రింట్ టైప్ ఆర్ టైప్ డైరెక్ట్గా టైప్ ఇచ్చుకున్నా మీరు ఇంటరాక్టివ్ మోడ్లో ఇచ్చుకోవచ్చు. టైప్ ఆఫ్ ఎస్. ఈ టైప్ ఏంటంటే స్ట్రింగ్ టైప్. ఓకేనా, అంటే డబుల్ కోట్స్లో ఇచ్చింది మీకు స్ట్రింగ్ టైప్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ ఈక్వల్ టు ఇక్కడ సింగిల్ కోట్లో ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అని రాసాం. వెల్కమ్. ఓకే, సింగిల్ కోట్ క్లోజ్ చేసాం. ఇక్కడ మరి ఈ టైప్ దీనికి చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ S1 అంటే ఏంటి? టైప్ ఆఫ్ S1 అంటే ఇది కూడా మీకు స్ట్రింగ్ టైపే. అంటే స్ట్రింగ్ మనం డబుల్ కొటేషన్లు ఇచ్చిన స్ట్రింగే, మీకు సింగిల్ కొటేషన్ కూడా ఇక్కడ ఎలా మెసేజ్ చేసిన ఎంటర్ చేసినా కూడా స్ట్రింగే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ S3 సమ్ S2 ఈక్వల్ టు ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఇచ్చినా కూడా ఇవి కూడా ఏంటి అంటే సింగిల్ కొటేషన్లో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా ఇది కూడా మీకు స్ట్రింగ్ టైపే. అంటే నెంబర్స్ ఇచ్చిన కొటేషన్లో ఉంటే అది స్ట్రింగ్ టైపే. ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. టైప్ ఆఫ్ S2 స్ట్రింగ్ టైపే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ S3 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 23.6. ఓకేనా, మీరు జస్ట్ ఇలా ఇచ్చినా కూడా టైప్ ఆఫ్ S3 చెక్ చేసుకుంటే మీరు టైప్ ఆఫ్ S3 చెక్ చేసుకుంటే ఇది కూడా మీకు స్ట్రింగ్ టైపే. చూసారు కదా,
అంటే విత్ ఇన్ డబుల్ కోట్స్ లో మీరు ఇలా ఇండికేట్ చేసిన స్ట్రింగ్, సింగిల్ కోట్స్ లో ఇండికేట్ చేసిన స్ట్రింగ్, మీరు విత్ ఇన్ సింగిల్ కోట్ లో నెంబర్ ఇచ్చినా కూడా అది బై ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్ టైప్, అండ్ ఆల్సో ఫ్లోట్ విత్ ఇన్ సింగిల్ కోట్ ఇచ్చినా కూడా అది ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్ టైప్. ఓకేనా. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏంటంటే సింగిల్ లైన్ స్ట్రింగ్ చూడండి ఇక్కడ, సింగిల్ లైన్ స్ట్రింగ్, స్ట్రింగ్ దట్ ఆర్ టెర్మినేటెడ్ విత్ ఇన్ ద సింగిల్ లైన్ నోన్ యాజ్ ఎ స్ట్రింగ్. చూడండి ఇక్కడ టెక్స్ట్ 1 హలో అని రాసాం సింగిల్ కోట్ లో, ఇది స్ట్రింగ్. మల్టీ లైన్ స్ట్రింగ్, మల్టీ లైన్ స్ట్రింగ్ అంటే ఈ పీస్ ఆఫ్ టెక్స్ట్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ మల్టిపుల్ లైన్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ సింగిల్ లైన్ లోనే ఉన్న అవసరంలా మల్టిపుల్ లైన్స్ రాయొచ్చు. మరి దాన్ని దేర్ ఆర్ 2 ways టు క్రియేట్ ఏ మల్టీ లైన్ స్ట్రింగ్స్. ఓకేనా, 2 వేలో మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఏంటి అంటే ఒక వే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఇక్కడ సింగిల్ కోట్ లో సచ్1 రాసాం. ఓకే, ఇక్కడ బ్యాక్ స్లాష్ ఇచ్చామండి. ఓకేనా, ఈ బ్యాక్ స్లాష్ తర్వాత నెక్స్ట్ లైన్ లో STUDY అంటే స్టడీ టెక్ అని ఇచ్చాం. ఇక్కడ సింగిల్ కోట్ క్లోజ్ చేసాం. ఇది కూడా మీకు స్ట్రింగే, అంటే మల్టీ లైన్ లో ఉన్నా కూడా, అంటే ఒక లైన్ లో స్పేస్ సరిపోలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా టెక్స్ట్ ఉంది ఇంత, ఆ టెక్స్ట్ అంతా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా ఆ స్ట్రింగ్ లోకే వస్తుంది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ లైన్ లో ఇలా ఎంటర్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్ కనుక మనం ఇస్తే ఓకేనా, ఇది సింగిల్ స్ట్రింగ్ కింద తీసుకుంటుంది మల్టీ లైన్ ఉన్నా కూడా. ఒకసారి దీన్ని డిమాన్స్ట్రేట్ చేద్దాం చూడండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎస్ అన్న ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ఎస్ అన్నది ఒక వేరియబుల్. ఇక్కడ మీకు సింగిల్ లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసినట్టుగానే మనం హలో అన్నాం. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, ఇది ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఓకే ఎస్ కోలన్, ఇక్కడ ఎస్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఈ టైప్ కూడా చెక్ చేద్దాం. ఇది టైప్ ఆఫ్ ఎస్ కూడా చెక్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా ఇది టైప్ ఆఫ్ ఎస్ అని ఇవ్వకూడదు. ఇక్కడ ఇది ఏంటంటే స్క్రిప్ట్ కాబట్టి కన్ఫామ్గా మీరు ఇక్కడ రాయాలి. టైప్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. డైరెక్ట్గా టైప్ ఆఫ్ ఎస్ అంటే వర్కౌట్ కాదు. టైప్ ఆఫ్ ఎస్. ఓకే, టైప్ ఆఫ్ ఎస్ ఏంటది, టైప్ ఆఫ్ ఎస్ టైప్ ఏంటి, ఓకే మీకు స్ట్రింగ్ టైప్ వస్తుంది. అలాగే ఒకవేళ స్ట్రింగ్ కనుక మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి S1 ఈక్వల్ టు సింగిల్ కోటో లేదా డబుల్ కోటో ఎలా యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ఇక్కడ స్పేస్ సరిపోలేదు అనుకుందాం, నెక్స్ట్ లైన్ లో వచ్చింది. ఇది కూడా ఆ స్ట్రింగ్ కింద ట్రీట్ చేయాలి, ఆ స్ట్రింగ్ లోనే మనం స్టోర్ చేయాలి. ఒకటే స్ట్రింగ్ అంటే ఇక్కడ జస్ట్ ఇలా స్లాష్ పెట్టి కనుక ఇక్కడ కంటిన్యూషన్ కనుక చేస్తే వెల్కమ్ టు సత్యం స్టడీ టెక్, ఇది మన ఛానల్ నేమ్ అండి. ఓకేనా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఇక్కడ కూడా నేను ప్రింట్ S1 అన్నది ప్రింట్ చేస్తాను చూడండి. S1 ఓకే, S1 అన్నది ప్రింట్ చేస్తున్నాం. ఇది టైప్ కూడా, దీని టైప్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ S1, ఈ టైప్ ఆఫ్ S1 అని ఇచ్చాం. ఓకేనా, ఇక్కడ టైప్ ఆఫ్ S1. ఓకేనా, నెక్స్ట్ చూడండి టైప్ ఆఫ్ S1. ఓకే, జస్ట్ యూ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ సేవ్ చేయండి. literal.py. ఓకే, ఇక్కడ రన్ చేసాం చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది మీకు, ఎస్ హలో వచ్చింది. ఓకే, ఆ టైప్ ఏంటిది, స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ చూడండి వెల్కమ్ టు సత్యం. ఇక్కడ మీరు వెల్కమ్ టు అన్నది ఫస్ట్ లైన్ రాశాను, మీరు ఎంత చూసారు ప్రోగ్రామ్. సెకండ్ లైన్లో నేను రాసింది సత్యం స్టడీ టెక్ అని రాశాను, బట్ ఇదంతా కూడా అలా కలిపి తీసుకుంది. ఓకేనా, అంటే మీరు అక్కడ ఒక స్లాష్ యూజ్ చేయడం వల్ల మీకు ఇదంతా ఒక స్ట్రింగ్ కింద తీసుకుంది STR. ఆ టైప్ ఏంటిది STR. ఓకేనా, మీరు చూడండి ఇక్కడ చూడండి వెల్కమ్ టు అని రాసాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ అయిపోయింది. ఓకే, ఎండ్ ఆఫ్ ది స్క్రీన్ ఇలా వస్తుంది. దాని కంటిన్యూషన్ ఇంకా ఉంటే దాన్ని ఇలా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్లాష్ యూజ్ చేయాలి. స్లాష్ యూజ్ చేసుకుని దాని కంటిన్యూషన్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది
మల్టీ లైన్. ఓకే, యాడింగ్ బ్యాక్ స్లాష్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఈచ్ లైన్. అలా ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ 2 లైన్స్ రాసాము, మీరు ఎన్ని లైన్లు అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మీకు ప్రింట్ అయినప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో అవుట్పుట్ అన్నది ఓకే చూసారు. ఇప్పుడు యూజింగ్ ట్రిపుల్ కోట్ కొటేషన్. ఓకేనా? ట్రిపుల్ కోట్లో రాసినా కూడా స్ట్రింగ్ టైపే. ఓకే, బట్ ట్రిపుల్ కోట్లో రాసినప్పుడు మీరు ఇక్కడ స్లాష్ యూజ్ చేయని అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్గా మీరు ఇలా రాయొచ్చు. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. వెల్కమ్ టు అని రాసాం కదా, ఇక్కడ ట్రిపుల్ కోట్ అన్నాం. ట్రిపుల్ సింగిల్ కోట్ కానీ ఇక్కడ డబుల్ కోట్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ట్రిపుల్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, వెల్కమ్ టు, ఇక్కడ ఇంకొక లైన్ కూడా ఇస్తాను. యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇక్కడ నేను స్లాష్ యూజ్ చేయలేదు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇది తీసేస్తున్నాం. ఆల్రెడీ మీకు అర్థమైంది. ఇది S1 ఈక్వల్ టు వెల్కమ్ టు సత్యం స్టడీ టెక్ యూట్యూబ్ ఛానల్ అన్నాం. ఇక్కడ స్లాష్ యూజ్ చేయలేదు, బట్ ఇక్కడ S1 అన్నది కూడా ఆ టైపే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు సత్యం స్టడీ టెక్ యూట్యూబ్ ఛానల్ STR. కానీ ఇక్కడ ఏందాక మనకి కంకార్డినేషన్ అయ్యి ఒక లైన్లోనే ప్రింట్ అయినప్పుడు, బట్ ఇక్కడ ట్రిపుల్ కోట్ తీసుకున్నప్పుడు అవన్నీ ఏ లైన్లో అయితే ఇచ్చారో ఆ లైన్లోనే ప్రింట్ అయ్యాయి. ఓకేనా? ఫస్ట్ లైన్లో వెల్కమ్ టు అని ఇచ్చారు, సెకండ్ లైన్లో సత్యం స్టడీ టెక్ అని ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్ ఇచ్చారు. అలా యాసిస్గా ఏ లైన్లో ఇచ్చారో ఆ లైన్లోనే అవి ప్రింట్ అయ్యాయి. మీకు ఇక్కడ సింగిల్ కోట్లో అంటే సింగిల్ ట్రిపుల్ కోట్స్ కానీ లేదంటే సింగిల్ మీకు ఇక్కడ డబుల్ కోట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్నే ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ సేమ్ అక్కడ ఎలా అయితే ఓపెన్ చేశారో ఇక్కడ అదే విధంగా ఎండ్ చేస్తున్నాం. ఇలా కూడా ఎండ్ చేయొచ్చు. ఓకే, వీటిని మనం ఇందాక సింగిల్ కోట్లో ట్రిపుల్ కోటేషన్ కానీ దీన్ని కానీ మనం ఏమంటామంటే సింపుల్గా డాక్ స్ట్రింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తారనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకేనండి, ఇది సేమ్ మనం ఏ లైన్లో అయితే ఇచ్చామో ఆ లైన్లో ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మీరు న్యూమరిక్ లెటర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాం అనుకోండి, 10 అనేది న్యూమరిక్ లెటరల్. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 10 అని ఉంది, లేదంటే 10. ఈ 10 అన్నది న్యూమరిక్ లెటరల్ నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఇవ్వాలనుకోండి, ఓకే 3.6 అని ఇచ్చాం, ఇది ఫ్లోట్ లెటరల్. అలా న్యూమరిక్ లెటరల్స్ ఉంటాయి. అలాగే బూలియన్ లెటరల్ ఉందనుకోండి, బూలియన్ లెటరల్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ టైప్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఉందనుకోండి, ఓకేనా, ఇది లెటరల్, బూలియన్ లెటరల్ అంటాం దీన్ని. ఓకే, ఫాల్స్ ఇండికేట్ చేశారు అనుకోండి, ఇది బూలియన్ లెటరల్ అంటాం. ఓకేనా? అలాగే స్పెషల్ లెటరల్ చూసినప్పటికీ నన్ టైప్. ఈ స్పెషల్ లెటరల్ చూస్తే మీకు నన్ టైప్ అనమాట. నన్ అంటే ఏంటి, లైక్ నల్ అనమాట, ఏమీ లేదు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ లెటరల్స్ కలెక్షన్స్ ఉంటాయి. ఈ లెటరల్ కలెక్షన్స్ ఏంటి అంటే, ఈ కలెక్షన్స్ లో లిస్ట్ లెటరల్ ఉంటాయి. లిస్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే టపుల్ లెటరల్ ఉంటుంది, అలాగే డిక్షనరీ లెటరల్ ఉంటుంది, అలాగే సెట్ లెటరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లెటరల్స్ టైప్స్. ఓకేనా? ఇప్పుడు మన నెంబర్లు ఇక్కడ చూద్దాము, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ నెంబర్లో బూలియన్ లెటరల్లో న్యూమరికల్ లెటరల్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 10 ఇచ్చాం. ఓకేనా? ఈ 10 అన్నది ఏంటిది, న్యూమరికల్ లెటరల్ అంటే ఇండికేట్ చేయడం, ఇంటీజర్ వాల్యూని అలా ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ B ఈక్వల్ టు 2.8 అని ఇచ్చారు. ఇది 2.88 ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్. ఓకేనా? మనం ఇందాక అనుకున్నాం S ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని ఇచ్చారు. ఇదేంటిది, స్ట్రింగ్ లిటరల్. ఇది స్ట్రింగ్ లిటరల్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ B ఈక్వల్ టు ట్రూ ఇచ్చారు. ఈ ట్రూ ఏంటిది, ఓకే బూలియన్ లిటరల్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ టైప్స్. ప్రింట్ ఏ యొక్క టైప్ ఏంటి, ఏ గురించి ఏ. ఇక్కడ నేను రెండు ప్రింట్ చేస్తాను. ఇక్కడ టైప్ ఆఫ్ ఏ.
ఓకేనా. నెక్స్ట్ ఏ యొక్క వాల్యూ కావాలి నాకు, ఏ యొక్క వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాను, కామా ఏ. అలాగే అన్ని వాల్యూస్ కూడా మనం అంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా ఒక ఇంటీజర్ తీసుకున్నాం, ఫ్లోట్ తీసుకున్నాం, స్ట్రింగ్ టైప్ తీసుకున్నాం, బూలియన్ టైప్ తీసుకున్నాం, ఇవన్నీ కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అన్నారు, ఇక్కడ నెక్స్ట్ టైప్ ఆఫ్ బి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బి వాడారు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ సీక్వెన్స్గా మీకు సి ఒకటి, నెక్స్ట్ ఇక్కడ డి అనేది తీసుకున్నాను వేరియబుల్ నేమ్స్. ఓకే, ఏ బి సి డి, ఏబిసిడి. సో ఇక్కడ కూడా ఆ యొక్క వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏబిసిడి తీసుకుంటున్నా. ఓకేనా, జస్ట్ దీన్ని రన్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ క్లాస్ యొక్క టైప్ ఏంటిది, ఇంటీజర్ టైపు. ఓకే, ఏలో ఏముంది 10 ఉంది. ఓకే, ఫ్లోట్ టైపు 2.8. ఓకే, పైథాన్ అన్నది స్ట్రింగ్ టైపు, ఎస్టిఆర్ టైపు. ఓకే, ట్రూ అన్నది ఏంటిది, బూలియన్ టైపు. ఓకే, ఫాల్స్ ఇచ్చినా కూడా బూలియన్ టైపు. ఓకేనా, సో ఈ రకంగా మనం ఈ లిటరల్స్ అన్నది మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇది ఇంటీజర్ లిటరల్, ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్, స్ట్రింగ్ లిటరల్, బూల్ టైపు లిటరల్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ అంటే ఏంటి అంటే ఏమీ లేకపోతే నన్ అన్నది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కూడా ఇచ్చేద్దాం, ఈ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్న. ఓకే, అది కూడా ప్రింట్ చేద్దాం, ఆ నన్న టైప్ అంటే ఏమీ లేవు దానికి వాల్యూ అని. ఓన్లీ ఒక వేరియబుల్ ఇచ్చి దానికి వాల్యూ ఇవ్వకపోతే ఏమవుతుంది. ఓకే, ఇది నన్ టైప్ అన్నాం కదా, నన్ టైప్ అంటే ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు నన్ను ఏమేమి ఇవ్వద్దు, జస్ట్ ఈ అని ఇచ్చారు. ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకని అది ఏ టైపో తెలియదు, మీరు ఏమి అసైన్ చేయలేదు కదా. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి, చెక్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. మీకు అక్కడ ఈ దగ్గర ప్రాబ్లం అవుతుంది చూడండి. ఇక్కడ ఏంటిది, ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, అంటే నేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా, దానికోసం నేను ఏమి ఇండికేట్ చేయను అని చెప్పడం కోసం కూడా నన్ను అనేది మనం యూజ్ చేస్తాం, నన్ను అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎర్రర్ రాదు, దాని యొక్క టైప్ ఏంటంటే నన్ టైపు. మీరు ఒకసారి చూడండి, ఇది ఇంటీజర్ టైపు, ఫ్లోట్ టైపు, స్ట్రింగ్, బూల్ టైప్ చూసాము. ఇక్కడ నన్ను ఇస్తే ఇది ఏ టైపు, నన్ టైపు. అంటే ఏమి ఇవ్వకపోతే ఒక వాల్యూకి మీకు ఎర్రర్ వస్తుంది, ఆ వేరియబుల్ మనకు యూజ్ చేసుకుంటే. ఓకే, అది నన్నగా మనం డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.